హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను యూకేలో ఉన్న మన వెంకటేశ్వర స్వామి గుడిని అయితే చూపించబోతున్నాను. చూసేద్దాం పదండి. ఇదే టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అండి. ఇలా మనమైతే లోపలికి వెళ్ళిపోతాము. చూసారు కదా, చాలా స్పేషియస్గా ఉంది. వాళ్ళు ఈ టెంపుల్ని వచ్చేసి 12 ఎకరాల్లో టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా చుట్టూ ఉన్న ప్లేస్ వచ్చేసి వాళ్ళు ఒక 10 ఎకరాలు అయితే ఓపెన్ స్పేస్ లాగా అయితే వదిలేశారు. చూడ్డానికైతే చాలా బాగుంది. మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత ప్లేస్ ఉంది అనేది. ఈ లోపల వెంకటేశ్వర స్వామి టెంపులే కాకుండా ఇంకా చాలా అయితే టెంపుల్స్ ఉన్నాయి. ప్రతి టెంపుల్ని నేను ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి శివుడి టెంపుల్ అనమాట. మనం శివుడి టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము. స్ట్రైట్గా అయితే శివలింగం ఉంటుంది. ఈ పక్కన అయ్యప్ప స్వామి, అమ్మవారు వీళ్ళందరూ ఉంటారనమాట. ఈ శివుడి టెంపుల్ ముందు వచ్చేసి మనకి వాళ్ళు సపరేట్గా శివలింగం ఒకటి పెట్టి మనతోనే అభిషేకం చేస్తారు. అక్కడ వాటర్ అవన్నీ ఉంటాయి. సో మనం అభిషేకం చేయొచ్చు. మేమైతే శివుడి గుడి దర్శనం చేసుకున్న తర్వాత డైరెక్ట్గా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. లోపల అయితే చాలా అంటే చాలా బాగుంది. మేము వచ్చేసి వీక్ డే వెళ్ళాము, అందుకని పెద్దగా జనాలు అయితే లేరు. ప్రతిదీ మనం చాలా ఫ్రీగా అన్నీ చూసుకోవచ్చు. మేమైతే ఇంకా దేవుడి దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడ లడ్డు దొరుకుతుందంటే సరే ప్రసాదం తీసుకుందామని వెళ్ళాము. ప్రసాదం తీసుకున్నాం. చూసారు కదా, ఇది మన ఇండియాలో ఉన్న టెంపుల్కి ఏమాత్రం తీసిపోదు. అన్నీ అక్కడ జరిగినట్టే జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతుందటండి. మేము వెళ్ళి ప్రసాదం తీసుకొని సాంబార్ రైస్ పెట్టారు. సాంబార్ రైస్ అయితే చాలా బాగుంది. తినేసి ఇక మేము ఇంటికైతే వెళ్ళిపోయాము.